సమస్య ఎవరితో వస్తే వారితో మాట్లాడాలి. సమస్య కొడుకుతో వచ్చిందనుకో కొడుకుతోనే మాట్లాడాలి, కూతురుతో మాట్లాడొద్దు. ఉం? ఒకవేళ మనకి ఇద్దరు కొడుకులు ఉంటే పెద్దవాడితో సమస్య వచ్చిందనుకో పెద్దవాడితోటే మాట్లాడాలి. రెండో వాడితో సమస్య వస్తే రెండో వాడితోటే మాట్లాడాలి. పెద్దవాడితో సమస్య వచ్చిందనుకో తమ్ముని పిలిచి మాట్లాడితే, ఇవాళ పెద్దవారు ఏం చేస్తున్నారంటే అన్నగారితో సమస్య వచ్చిందనుకో తమ్ముని పిలిచి మాట్లాడుతున్నాడు, అరే అన్న ఇట్లా చేస్తున్నాడు ఏంట్రా అని. అది పనికి మాలిన పని. ఎవరితో సమస్య వస్తే వారితోనే మాట్లాడాలి. ఇప్పుడు మనం పెద్దవాడిని సమస్య వచ్చిందనుకో రెండో వాడిని పిలిచి, అరే ఏంట్రా అన్నయ్య ఇలా మూడిగా ఉంటున్నాడు, ఇలా చేస్తున్నాడు ఏంట్రా అది ఇది అనేసి అన్నామనుకో వాడు మా సంగతి మోసుకెళ్ళి పెద్దవాడికి చెప్తాడు. అప్పుడు పెద్దవాడు దీని ఆ సమస్య ఇంకాస్త ముదురుతుంది. అంటే నువ్వు చెప్పినట్టు ఏంటి మంచివారు లేకుంటే చెడ్డవాడా? పెద్దవాడికి చెప్తే సమస్య వాడు వింటేవాడు మంచివాడు, రెండో వాడికి చెప్తే వాడు వింటేవాడు మంచివాడు, వినకుంటే చెడ్డవారా? ఇలా కాదు. సమస్య ఎవరితో మొదలైతే వారితోనే మాట్లాడాలి. అదే మంచి పద్ధతి. ఓకే, ఇదేనండి మీకు చెప్పేది ఈరోజు.